ఎమ్మెల్యేగా పనిచేశారు బండారు సత్యానంతరం. ఆయన ఈ నియోజకవర్గానికి చేసింది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. గతంలో చేయలేదు కదా, ఇప్పుడేం చేస్తారు? ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం హాస్యాస్పదం. జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, వాళ్ళ తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశారు. ఎందుకంటే ఈ కొత్తపేట నియోజకవర్గంలో నేను 8వ పోటీ చేస్తా ఉన్నాను, వాళ్ళ కుటుంబం 10వ పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 5 సార్లు వారు ఎమ్మెల్యేగా వాళ్ళ సొంత ఊరినే ఉదాహరణగా తీసుకుందాం. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, గోపాలపురం గ్రామ అభివృద్ధిలో ఎవరి ముద్ర ఉంది? 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వారి కుటుంబమా, 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బండారు సత్యానందరావు ముద్ర ఉన్నది అనేది గోపాలపురం గ్రామం వెళ్లి ఎవరిని అడిగినా, ప్రజలను అడిగితే, ఏ వర్గానికి చెందిన ప్రజలను అడిగినా అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళు తేటతెల్లం చేస్తారు. ఇది కేవలం ఎన్నికల్లో ఏదో బురద చల్లడం కోసం, వాళ్ళ యొక్క రేపు గెలుపు సాధించడం కోసం మాట్లాడే మాటలు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎవరు అభివృద్ధి సాధించారు, ఎవరు అభివృద్ధికి సాధించలేకుండా ఉన్నారు, ఎవరి వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందో, ఎవరి వల్ల నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణంలో నడిచిందో ప్రజలు తెలుసు. ప్రజలు విజ్ఞులు. రేపు ఎన్నికల్లో నిర్ణయించబోతా ఉన్నారు కొత్తపేట నియోజకవర్గ గెలుపుని. ఇప్పుడు చాలా మంది జనసేన పార్టీలో టికెట్స్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టికెట్స్ దక్కని పరిస్థితుల్లో పోతున్న మహేష్ అవ్వచ్చు, పితాని బాలకృష్ణ, గట్టిపత్తుల రాజబాబు, మీ పక్క నియోజకవర్గాలు 2 కూడా ముమ్మడివరం అండ్ అమలాపురం, వీళ్ళు పార్టీని వీడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. కానీ మీ సోదరుడు అలా కాదు. 2019లో ఆయన మీకు ప్రత్యర్థి, వన్ ఆఫ్ ద కాంపిటీటర్. అప్పుడు ఆయన జగ్గిరెడ్డి అండ్ బండారు శ్రీనివాస్. ఇప్పుడు ఆయన మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అలా వెళ్లిపోకుండా వెళ్లిపోయిన వాళ్ళందరినీ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, సో ఏదో రెడ్డి ప్యాకేజీ ఆఫర్ చేశారు, వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ ఇదే మాటలు చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీ బ్రదర్ గురించి చెప్పండి. మీ బ్రదర్ మీకు ఇచ్చే సపోర్ట్ ఇటువంటి సిచ్యువేషన్ లో, రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి మీరే ఆరోపిస్తూ ఉన్నారు కదా, ఆయన మీకు ఇస్తున్న మద్దతు. ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళు, రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాళ్ళు, భావితరాల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాళ్ళు ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. ఈనాడు నాయకులు కూడా రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక స్పృహతోటి తనను తాను తగ్గించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో కూడా రాజీ పడి ఈనాడు రాష్ట్రంలో ముందు అరాచక పాలన పోవాలి అని ప్రజల కోసం ఆలోచించి మన మోడీ గారిని కూడా కలుపుకుని బీజేపీ పార్టీని కూడా ఉండాలి అని ఎన్డీఏలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పాత్ర తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దేశ రాజకీయాలు శాసించినటువంటి కీలకమైన వ్యక్తే. అయినా కూడా పొత్తులతో కలవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ఆలోచనతో ఏ విధంగా వెళ్తున్నారో అదే బాటలో మా సోదరుడు బండారు శ్రీనివాసరావు కూడా ఈ కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల కోసం, ఈ కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచనతోటే ఈనాడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నాకు మద్దతుగా తానుకు టికెట్ అవకాశం లేకపోయినా తను ఎంతో ఒక సోదరుడిగానే కాకుండా నియోజకవర్గాన్ని, ప్రజల్ని, ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ సమస్యల పట్ల అవగాహనతో ఈ కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీని తరిమి కొట్టాలి, ఇక మాఫియాగా తయారైనటువంటి కొత్తపేట నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం నాకు అండగా ఉండడం కోసం తను కూడా కలిసి రావడం జరిగింది. ఈ యొక్క కలయిక కొత్తపేట నియోజకవర్గ ప్రజలు రేపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంగా ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేకపోతే దిగజారిపోయిందా? ఇక్కడ దందాలు పెరిగాయా? అంటే కొత్తపేట నియోజకవర్గం అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మట్టి తవ్వకం గురించి చాలా ఆరోపణలు గతంలో కూడా మేము విన్నాం. సో ఏం జరిగింది 10 ఏళ్ల కాలంలో? ఆయన చెప్తూ ఉన్నారు అద్భుతంగా చేసేసారు కొత్తపేట నియోజకవర్గాన్ని అని చెప్పి. ఏం చేశారు? ఏం జరిగింది? ఎందులో చేశారు? ఏం చేశారు? ఒక బ్రిడ్జి కట్టారా? మన 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, ఒక ఇల్లు కట్టారా? ఇళ్ల స్థలాల పేరుతోటి దోపిడీ, ఇసుక పేరుతోటి దోపిడీ, మట్టి పేరుతోటి దోపిడీ, అక్రమ మద్యం పేరుతోటి దోపిడీ,
పైపెచ్చు గంజాయి కూడా కొత్తపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఈనాడు ఇక్కడ సరఫరా అవుతుందంటే దానికి శాసనసభ్యుడు జగ్గిరెడ్డి